Please subscribe to Cineflix India. Thank you. సో హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? ఇంతసేపు వరకు బాగున్నా, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అండ్ మీ కళ్ళు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎక్కడ దొరికినాయి? దొరకలేదండి, బై బర్త్ వస్తాయి. ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా సాగింది? ప్రయాణం అంటే అలా సాగుతూ వచ్చేసింది. ఫస్ట్ మూవీ ఏంటి, ఎలా అవకాశం వచ్చింది? నా ఫస్ట్ ఫిల్మ్ మహిష మూవీ. దానికి నేను కొంచెం సో ఒక అమ్మాయి ఏంటి, మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నాకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉందండి. ఓకే, అందరి సపోర్ట్ ఉంది. సో నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉండేది, ఎలా ఆడిషన్స్ కు తిరిగే వాళ్ళు ఏంటి? ఆడిషన్స్కి వెళ్ళానండి, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. సో అలాగే సెలెక్ట్ అయ్యాను. సో ఇండస్ట్రీ అంటేనే చాలా మంది అమ్మాయిలు భయపడడానికి కారణం ఏంటంటే ఎక్కువ కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకేమన్నా జరిగాయా? మీకు క్యారెక్టర్ కావాలంటే నాకేమిస్తావు, డైరెక్ట్ అడిగేస్తారని. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని ఏం అనలేము, మనం తగ్గే ఉండాలి. నీకోసం ఏదైనా చేస్తుంది. ఎలా చెప్పండి? అరే ఏంట్రా నువ్వు, నేను నీకు లవ్ లెటర్ రాస్తే నా ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావు? నేను నీకు పులిహోర కలుపుతున్నానా? పులిహోర కాదురా అది. చిరంజీవి గారి డైలాగ్స్ అలా మొక్కే కదా అని పీకేస్తే విశ్వక్సేన్ గారితో లైలా. సో ఏంటంటే లేడీ గెటప్, లడ్డు తింటావా? ఎలా అనిపించింది మీకు ఆయనతో చేయడం? చాలా అందంగా ఉన్నారు. యాక్టింగ్ ఎలా ఉంటది అయింది? యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంటది, నాకు చాలా బాగా నచ్చింది. అందరు హీరోలే నచ్చేస్తే మామూలు మా కెమెరామెన్ లాంటి వాళ్ళు ఏమైపోవాలండి చెప్పండి? మీరు కూడా నచ్చుతారండి. వద్దులేండి. నాగార్జున గారికి ఏం చెప్తారా? సార్ నన్ను కూడా వచ్చేసి మీ బిగ్ బాస్ కి నన్ను తీసుకెళ్ళండి. ఒకసారి ఇవ్వండి సార్, పాపం పోయేదేమో. ఇవ్వండి సార్, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. సో హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ అవర్ ఛానల్. సో సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఇండస్ట్రీకి అయితే వచ్చేస్తారనమాట. సో 1 year లో 5 మూవీలు అంట, అండ్ మోడలింగ్ అంట. అంటే నేను చెప్పే కన్నా దివ్యశ్రీ మన గెస్ట్, ఆవిడ చెప్తానే చాలా బాగుంటది. సో హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? సో ఇంతసేపు వరకు బాగున్నా, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఏమైపోతానో అర్థం కాకుండా. ఏమైందండి? కుండ ఇలా వచ్చింది కిందికి. అయ్యో, అలా వస్తే కష్టం. నన్ను చూడగానా? అవును. థ్యాంక్ యూ. అండ్ మీ కళ్ళు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎక్కడ దొరికినాయి? దొరకలేదండి, బై బర్త్ వస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా సాగింది? ప్రయాణం అంటే అలా సాగుతూ వచ్చేసింది. అప్ అండ్ డౌన్స్. ఫస్ట్ మూవీ ఏంటి, ఎలా అవకాశం వచ్చింది? నా ఫస్ట్ ఫిల్మ్ మహిష మూవీ. దానికి నేను కొంచెం వెయిట్ ఎక్కువ కావాలి అని చెప్పారు. సో దానికోసం ఫుడ్ ఎక్కువ తీసుకొని మరి ఆ రోల్ కోసం నేను కష్టపడ్డానండి. చాలా హెవీ తినని ఫుడ్ అంతా తిన్నాను. మదర్ క్యారెక్టర్ చేశాను. దివ్య గారు, సో ఏంటంటే మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్దాం. సో ఇండస్ట్రీకి అబ్బాయి వస్తేనే మన వల్ల కాదు, మమ్మీ డాడీ నీ వల్ల కాదరా, చేయలేవు నువ్వు, ఇండస్ట్రీ అంటే చాలా పెద్దది, వద్దు అంటారు. సో ఒక అమ్మాయి ఏంటి, మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నాకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉందండి. ఓకే, అందరి సపోర్ట్ ఉంది. సో నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. దానికోసం వచ్చాను. సో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కూడా, అన్ని అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, కష్టాలు. అదైతే మిడిల్ క్లాస్, చిన్నగా కష్టాలు పడుతూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, సో అలాగా జాబ్ చేశారు మీరు? జాబ్ కూడా చేశాను. నర్సింగ్ చేశానండి, బిఎస్సి చేశాను. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంటే మీకు ఇండస్ట్రీకి సంబంధం ఉండదు, మనకు ఫ్యాషన్స్ వస్తాం మనం. ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉండేది, ఎలా ఆడిషన్స్ కు తిరిగే వాళ్ళు ఏంటి? ఆడిషన్స్ కి వెళ్ళానండి, ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. సో అలాగే సెలెక్ట్ అయ్యాను, చేసుకున్నాను. కొంతమంది అయితే కొన్ని అడిగారు, వాటికి నో అని చెప్పాను, అలా. సో ఇండస్ట్రీ అంటేనే చాలా మంది అమ్మాయిలు భయపడడానికి కారణం ఏంటంటే ఎక్కువ కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకేమన్నా జరిగాయా? జరిగాయండి. కమిట్మెంట్స్ అయితే ఉంటాయి, కానీ అందరూ అలా ఉండరు, కొందరే ఉంటారు. ఆ కొందరితోనే నేను ఫేస్ చేశాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మనం ఒక ఆఫీస్కి వెళ్తాం, ఒక ఆడిషన్ ఇస్తాం. సో దానికంటే ఒక ప్రాసెస్ ఉంది. ఈ కమిట్మెంట్ ఇలా ఉండాలి అని ఎలా, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మాట్లాడాలి? ప్రాసెస్ అంటే ఏముండదండి, మీకు క్యారెక్టర్ కావాలంటే నాకేమిస్తావు, ఇదే. ఇంకా డైరెక్ట్ అడిగేస్తారండి.
ఓకే, మీరే అంటే డబ్బు అనుకోవచ్చుగా ఇదే అని. అక్కడ మనకు అర్థమైపోతుంది కదా వాళ్ళ మాట తీరు, వాళ్ళు చేసే బిహేవియర్, ఇదంతా మనకి తెలిసిపోతుంది. మనం ఏం చిన్నపిల్లలం కాదు కదా. మీరు ఎలా రెస్పాండ్ అయ్యే వాళ్ళు అలాంటి మాట? నేనైతే నో అని చెప్పేసానండి. కోపం రాలేదు? కోపం వస్తుంది, మరేం చేయగలం ఇంకా. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని ఏం అనలేము మనం, తగ్గే ఉండాలి. ఎన్నిసార్లు ఇలా ఫేస్ చేశారు? ఒక 5 times. 5 times అంటే సో నేమ్స్ వద్దు, పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ అలా అడిగిన సందర్భాలు ఏమైనా ఉందా, లేకపోతే చిన్న వాళ్ళే? చిన్న వాళ్ళేనంటే, ఇంకా పెద్దవాళ్ళ దాకా వెళ్ళలేదు. సో 1 year కాబట్టి నేను ఇండస్ట్రీకి వచ్చింది. సో ఇంకా ముందు ముందు ఏమో చూడాలి. సో చాలా మంది ఏంటంటే ఒక అంటే ఇచ్చేద్దాము, కమిట్మెంట్ ఇచ్చేద్దాము, ఏదో అవకాశం వస్తుంది, ఎదిగిపోతాం కదా అని ఒక ఆలోచనతో ఉంటారు చాలా మంది. సో దాని ప్రకారం దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది కూడా కరెక్టే, కానీ కమిట్మెంటే ఇస్తేనే ఛాన్స్ వస్తుంది అన్నది కరెక్ట్ కాదు. మన యాక్టింగ్ స్కిల్స్ ని బట్టి కూడా తీసుకోవాలండి మెయిన్. మీరు ఎప్పుడైనా చూసారా అంటే ఇలా ఇబ్బంది పడుతున్న అమ్మాయిల్ని ఏమైనా చూసారా ఛాన్స్ కోసం ఏదైనా ఇచ్చేద్దామని? లేదు లేదు, చూడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. వచ్చిన 1 year లో 5 movies చేశారు, సో గుడ్. బట్ 5 మందితో ఇలా ఇబ్బంది పడ్డారు కదా, ఎప్పుడైనా అనిపించలేదా ఊరికి వెళ్ళిపోదామని? లేదండి, కష్టమైన సుఖమైన ఏదైనా సరే ఇక్కడే అండి, ఇండస్ట్రీనే. నాకు అంత ఇష్టం యాక్టింగ్ అంటే, అంత పిచ్చి, చాలా ఫ్యాషన్. యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తుంది. ఒక డైలాగ్ చెప్పండి. అరే ఏంట్రా నువ్వు, నేను నీకు లవ్ లెటర్ రాస్తే నా ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావు? నేను నీకు పులిహోర కలుపుతున్నానా? పులిహోర కాదురా అది, నువ్వంటే పిచ్చి. పిచ్చి కాదు, ఇష్టం. నిన్ను చంపైనా సరే నేను చచ్చిపోతా. చి పోరా. ఉండాలా? నాకు కదా చెప్పింది డైలాగ్, నాకు చెప్తాను చాలా సంతోషపడినా. సరే, అది వేరే విషయం. అండ్ ఒక ఎమోషనల్ గా ఒక చేయండి, అంటే మదర్ రోల్ చేశారు కదా, ఒక ఎమోషనల్ గా ఏదైనా. అరే ఏం జరుగుతుందిరా అక్కడ? ఏమైంది? లేటుగా రావటం నాదిరా తప్పు. నేను వచ్చలేక అంత చేసేసారా? కొంచెం వెతుకుండొచ్చు కదా, నా సక్సెస్ ఏంటో మీకు తెలిసేది. సూపర్. సో చాలా బాగా చేసినారు. అండ్ విలన్ గా ఏదన్నా పవర్ఫుల్ డైలాగ్ ఏమన్నా వచ్చా? విలన్ గా అంటే రాదు, డైలాగ్ కూడా మీరే ఇవ్వండి. చెప్పాలి అయితే వద్దులేండి. చిరంజీవి గారి డైలాగ్స్ అలా ఏమన్నా వచ్చా మీకు? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? దివ్య. న్యాచురల్ నాని. నేచురల్ స్టార్ నాని. ఎందుకు? న్యాచురల్ గా ఉంటారు ఆయన, అతను న్యాచురల్ గా ఉంటారు, అతని యాక్టింగ్ కూడా న్యాచురల్ గా ఉంటుంది. సో నేను కూడా అలాగే ఉండాలని అనుకుంటాను. నేను న్యాచురల్ స్టార్ అని మీరు పెట్టుకుంటారా ఏంటి? ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే దివ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక యాక్టింగ్ అనేది ఎంత టాలెంట్ ఉన్నా ఎంతో కొంత ఆవగించంత అదృష్టం ఉండాలి. 5 సినిమాలు, అది ఆవగించంత కాదు, బత్తాయి గింజంత ఉంది అనుకోవచ్చు. 2 సీరియల్స్ కూడా చేశారు. ఓకే, ఎలా ఇంత తక్కువ టైంలో ఇన్ని ఎలా, హౌ? అంటే నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసింది అమ్మాయి, తను నా సొంత సిస్టర్ లాగా. తన వల్లే నేను ఇంత సాధించగలిగాను. మనకి ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి, మరీ అంత సపోర్ట్ కాదు, కొంచెం సపోర్ట్ చేసింది అంతే. ఫస్ట్ రెవెన్యూ పరంగా, అమౌంట్ పరంగా ఏమైనా ఇబ్బంది పడ్డారా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో? ఉన్నదండి. సో అన్నయ్య చేసే జాబ్ లో నేను ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇలాగా జిమ్ కి వెళ్తూ, షూటింగ్స్ కి వెళ్తూ, ఆడిషన్స్ కి వెళ్తూ చాలా కష్టపడ్డాను. ఓకే. 1 year బ్యాక్ మీరు ఒక సినిమా చేసేటప్పుడు చాలా బల్క్ గా ఉన్నారు. అవునండి. ఓకే, ఇప్పుడు చాలా స్లిమ్ గా అయ్యారని అర్థం. సో ఎలా ఇంత తక్కువ టైంలో ఎలా? జిమ్ అండి, మెయిన్ థింగ్ వర్కౌట్స్. మా ట్రైనర్ గారి క్రెడిట్ అంతా. నాకు కొంచెం బద్ధకం వేసినా కూడా సార్ అస్సలు ఒప్పుకునేవారు కదా మా ట్రైనర్. ఇబ్బంది ఏమి అనిపించలేదా మీకు? కొంచెం అండి, చాలా వెయిట్ ఉండే, అంత వెయిట్ కరిగించాలంటే చాలా కష్టపడాలి. ఫుడ్ కూడా తగ్గించారు? ఫుడ్ కూడా డైట్ అండి ఫుల్, అసలు రైస్ కూడా ముట్టుకోలేదు, టచ్ చేయలేదు. అండ్ మీ 5 మూవీస్ నేమ్స్ ఏంటండి? ఫస్ట్ ఫిల్మ్ మహిష అంటే, సెకండ్ ఏమో ఆ రామాపురంలో, అది టీజర్ రెడీ అవుతుంది. థర్డ్ ఫిల్మ్ లైలా. విశ్వక్ సేన్ గారిది. సో 4th ఫిల్మ్ మజాకా, సందీప్ కిషన్ గారి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేస్తాను. లైలా మూవీలో హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను. సో 5th ఫిల్మ్ ఫ్రైడే మూవీకి యాంకర్ గా చేశాను.
రిపోర్టర్ గా, న్యూస్ రిపోర్టర్ గా చేశాను. సూపర్. మజాకా మూవీకి సందీప్ కిషన్ గారి హీరో, అవును. ద సేమ్ టైమ్ విజయ్ దళపతి కొడుకు సందీప్ కిషన్ గారితో చేస్తున్నారు ఇప్పుడు ఒక మూవీ, అవునండి. డెబ్యూ మూవీ. హీరో అవుతాడు వాళ్ళ కొడుకు అనుకుంటే డైరెక్టర్ అయ్యారు. అవును. ఎలా అనిపిస్తుంది సందీప్ కిషన్ గారితో చేశారు కాబట్టి సందీప్ కిషన్ గారిని ఫస్ట్ టైం చూసానండి, చాలా హ్యాపీ. ఆ మూవీలో చిన్న క్యారెక్టర్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సందీప్ కిషన్ గారు అండ్ రావు రమేష్ గారి కాంబినేషన్ లో చేశాను. ఎలా ఉంటారు సందీప్ అన్న సెట్ లో? చాలా ఫ్రీగా ఉంటారండి, చాలా మంచివారు. ఎవరైనా సెల్ఫీ అడగగా వెంటనే ఇచ్చేస్తారు. ఏమైనా మాట్లాడారా మీరు సందీప్? ఎక్కువ మాట్లాడలేదు, సెట్ లో అంతా తక్కువ. ఓకే. అండ్ విశ్వక్షేణ్ గారితో లైలా, సో ఏంటంటే లేడీ గెటప్ ఎలా అనిపించింది మీకు ఆయనతో చేయడం? చాలా అందంగా ఉన్నారు. లేడీ గెటప్ లోనే ఇంకా బాగా క్యూట్ గా ఉన్నారు. చూసారా మీరు లైవ్ నైట్ లో? షూట్స్ చేసామండి మేము, అవునా? 8 days చేసాము. మీరు లైవ్ లో చూసారా విశ్వక్ని? చూసానండి, ఎలా ఉన్నారు లేడీ? చాలా అందంగా ఉన్నారు. ఏమనిపించేది విశ్వక్ష గారిని లేడీ గెటప్ లో చూస్తే? లేడీ గెటప్ లో అంటే అమ్మాయిగా చెప్పాలంటే ఎంతైనా కొంచెం అసూయ ఉంటుంది కదా. సూయ వామ్మో, అంటే విశ్వక్షేణ్ అన్న మిమ్మల్ని చూసి చూడు అసలు అమ్మాయిలే కుళ్ళుకుంటారు మీ లేడీ గెటప్ కు. అంత సూపర్ అందంగా అసలు. ఉన్నారు. ఓకే. సో ఏంటంటే ఒక ఫీల్ అంటూ ఉంటది, విశ్వసేన్ మాస్కా దాస్ ఎన్టీఆర్ తమ్ముళ్ళు లాంటోడు. ఓకే, ఎలా ఉండేది మాస్కా దాస్ తో చేసేటప్పుడు? నార్మల్ గానే ఉంటారు విశ్వక్సేన్ గారు, అంతా సైలెంట్. సైలెంట్ ఉంటాడా? మరీ అంత ఎక్కువ మాట్లాడరు. సెట్ కి వస్తారు, ఇంకా షార్ట్ జరిగిద్ది, ఇంకా అంతే వెళ్ళిపోతారు. యాక్టింగ్ ఎలా ఉంటది అయింది? యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంటది, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటది? యాటిట్యూడ్ కూడా బాగుంటుంది. ఆ యాటిట్యూడే ఉండాలి ఎవరికైనా, అమ్మాయిలు కోరుకుంటారు కదా ఆ యాటిట్యూడ్ ని. ఓకే, మీకు బాగా ఇష్టం అనుకుంటా యాటిట్యూడ్. అవును. ఓకే. విశ్వక్సేన్ గారు బాగా నచ్చారు. అందరు హీరోలే నచ్చేస్తే మామూలు మా కెమెరామెన్ లాంటి వాళ్ళు ఏమైపోవాలండి చెప్పండి? మీరు కూడా నచ్చుతారండి. వద్దులేండి, అమ్మో, వద్దండి, ఈ అమ్మాయిలు వద్దండి. సో ఈ టాపిక్ వదిలేద్దాం. సో లైలా వచ్చేస్తుంది కదా, ఒక ఆడియన్స్ చెప్పండి టీజర్ ఎలా అనిపించింది మీకు? టీజర్ అయితే సూపర్, పగిలిపోద్ది అంటారా? మామూలుగా కాదు అసలు, బ్లాక్ బస్టర్. మీరున్నారు బ్లాక్ బస్టర్, సినిమా బాగుంది. సినిమా బాగుందని విశ్వక్సేన్ గారు మెయిన్ లేడీ గెటప్ వల్ల హైలైట్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టార్టింగ్ స్టేజ్ లో కానివచ్చు, ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ షూటింగ్ లో కానివచ్చు, ఎప్పుడైనా భయపడ్డారా? అంటే యాక్షన్ చెప్తారు, డైలాగ్ గుర్తుందో లేదో, ఎప్పుడైనా టెన్షన్ వచ్చిందా? భయపడ్డానండి చాలా. ఎప్పుడు? అంటే జనాలు చూడగానే కొంచెం ఫియర్ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ఫ్రీ అవ్వగానే ఓకే నేను చేసుకుంటా అలా ఉంటుంది. అందరిని చూడగానే వాళ్ళు ఏమన్నా అంటారేమో, చిన్న మిస్టేక్ అయితే ఏమన్నా తిడతారేమో, ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు ఏ నటుడికైనా ఒక స్వార్థం అంటూ ఉంటది. ఒక సీన్ మనకి చెప్తే చాలా బాగా చేయాలి, అందరికైనా నేనే బాగా చేయాలి అనేది ఒకటి ఉంటది. సో మీరు అప్పుడు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యి ఎక్కువ కష్టపడి చేసిన రోజులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. ఆ రామాపురంలో ఉంది, లైలాలో చేశాను, అలాగే మహిషాలో కూడా చేశానండి నేను. మహిషాలో కూడా చేశాను. మహిషా కూడా చేశాను. మీరు ఓకే బాగున్నారు అంతా ఓకే, బట్ ఒక మదర్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటి అసలు? కారణం అంటూ ఏం లేదండి. ఫస్ట్ ఫిల్మ్ నాకు వచ్చింది, ఆఫర్ వచ్చింది, ఎందుకు మిస్ చేసుకోవాలి, సో దాని ద్వారా ఏమన్నా రావచ్చు, మోర్ ఆఫర్స్ రావచ్చు అనే థాట్ వల్ల నేను చేసుకోను, ఓకే చేస్తాను ఆ క్యారెక్టర్, అంతేగాని ఇంకేం రీజన్ లేదు. భయం ఏం లేదా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ క్యారెక్టర్ ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయేమో అంటే ఫీల్ ఏం జరగలేదు అప్పుడు? అనుకున్నాను, కానీ ఏదైతే అదైతుంది అని చెప్పి నేను ముందడిగేసేసాను. సో అంతే. ఇప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి, సో ఎలా చెప్పుకోవాలంటే మనం ఆంటీ నుంచి అమ్మాయి బాడీ, సో బాడీ ఏజ్ కాదు, బాడీ మార్చేశారు. అవును, ఏజ్ కాదు, ఏజ్ చాలా చిన్నది అనుకుంటున్నాను. సో మీకు 25 ఉంటాయి? 24. 24 ఏనా? ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీది? అలా చెప్పరండి, అంటే అలా ఎలా చెప్పండి, చెప్తారు? పర్లేదు. మేము చెప్పమండి. చెప్పరు. 24 అంటే 2000 అండి కదా. ఎన్నో నెల? నాకు కాదండి, August 4. August 4. నేను December 12. ఓకే. సో మీ ఇండస్ట్రీలో మీరు సినిమాలు ఎప్పుడు చేసేటప్పుడు మిమ్మల్ని వెండి తెరపైన చూసుకున్నారు? ఇంతవరకు రిలీజ్ అయ్యాయండి మూవీస్? ఇంకా లేదండి, వెయిటింగ్ ఫర్ ఫస్ట్ ఫిల్మ్ అండి మహిషా, అండ్ నెక్స్ట్ ఆల్సో February 14th కి లైలా మూవీ వస్తుంది. సో చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎప్పుడెప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి నన్ను నేనని. ఓకే, మీ ఫీలింగ్ ఏంటి? ఐమాక్స్ లో వేస్తారు విశ్వకర్ణ సినిమా, మిమ్మల్ని మీరు చేసుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ సూపర్ అండి, ఇంకా హ్యాపీ నేనైతే. చేస్తారు వచ్చేస్తాయి. మమ్మీ డాడీ ఎలా ఉంది అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తారు కదా, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? సూపర్ అండి, అంత మంచిగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి వచ్చేస్తారు మూవీ అప్పటికి, మహిష మూవీకి వచ్చేస్తారు, లైలా మూవీకి వస్తారు. దివ్య గారు అండ్ మీ
గోల్ ఏంటి అసలు, ఏమవుదాం అనుకుంటారు ఫ్యూచర్ లో? నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలండి. సో నా గోల్, నా డ్రీమ్స్ అన్ని బిగ్ బాస్ కి వెళ్ళాలి. బిగ్ బాస్ ఆహా, నేనెవరు, నేనేంటి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో చాలా మంది బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు. వై రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి. సో జనాలకి తెలియాలి నేను ఎవరో, ఏంటి, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎక్కడి నుంచి వచ్చాను, నా యాక్టింగ్ స్కిల్స్ అన్ని ప్రూవ్ చేసుకోవాలి. అండ్ దివ్య గారు స్ట్రగుల్స్ అని చాలా సార్లు చెప్తాను మీరు. సో ఎప్పుడైనా ఎక్కువ ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఉన్నాయండి. మనీకి చాలా ఇబ్బంది పడ్డాను. తినటానికి కూడా లేదు. ఒక 1 month అంత ఉండటానికి కూడా లేదండి. ఈ హౌస్ కోసం హైదరాబాద్ లో ప్రతి ఒక్క ఏరియా వెతికాము. ఎలా ఉండేదండి? ఎందుకంటే హైదరాబాద్ లో ఇల్లు దొరకాలంటే చాలా కష్టం అండి. ఫ్యామిలీకే ఇస్తారు, గర్ల్స్ కి ఇవ్వరు, బ్యాచులర్స్ కి ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. ఫ్యామిలీ ఉంటేనే ఇస్తారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాము. లక్కీగా ఒక హౌస్ దొరికింది. సో ఐఎమ్ హ్యాపీ. అంటే చాలా మంది చూస్తుంటాం కదా, బ్యాచులర్స్ అంటేనే ఇంకా ఫ్యామిలీ అయితేనే ఇస్తాం, బ్యాచులర్స్ ఏమో. సో వాళ్ళ కోసం మనం పెళ్లి చేసుకోవాలేమో. అవునండి, అలాగే ఉంటది. అలాగే ఉంటుంది. వాళ్ళ కోసం పెళ్లి చేసుకొని ఎవరో ఒకరు తీసుకొచ్చి పెట్టాలేమో. ఎక్కడ కూర్చోటి ఒక భయం అంటూ ఉంటది. ఎందుకంటే ఇంట్లో అమ్మ నాన్న చేతుల్లో ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తారు, ఫుడ్ పెడతారు. బట్ ఇక్కడికి వచ్చి తిండి తిప్పలు మానేసి రూమ్ కోసం వెతికి ఎలా అనిపించేది అండి అప్పుడు మీకు? ఏడుపు వస్తుందండి. ఇంకెలా అనిపించేదేమో. ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి? చాలా చాలా. సింగిల్ ఉన్నప్పుడు బాత్రూమ్ లోనే ఏడుస్తాను ఎక్కువ. బాధ వేసేదా? అంటే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్దామని ఉండదండి. ఎంత కష్టమైనా భరించి ముందడుగేయాలి అంతే. అంటే ఇన్ని కష్టాలు ఉండేవాళ్ళు మీరు అంటే ఇలా కమిట్మెంట్ ఆ జోలికి వెళ్ళలేదు కదా మీరు? వెళ్ళలేదు. రీజన్ ఏంటండి? రీజన్ ఏంటంటే అక్కడ దాకా రాలేదు. సో నాకు తగ్గ క్యారెక్టర్ కూడా రాలేదు. అంటే డెబ్యూ క్వాలిటీ ఇద్దాం అనుకున్నానా? అవును. ఓకే. సో మీకు సింగిల్ మీరు డబుల్? నేను సింగిల్ అండి. సింగిలేనా? సింగిలే. నో బాయ్ ఫ్రెండ్స్, నో. ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం మీకు? మా సబ్స్క్రైబర్స్ కి చెప్తే ట్రై చేసుకుంటాం. లవ్, కేరింగ్, సపోర్ట్ అన్ని ఉండాలి. లవ్, కేరింగ్, సపోర్ట్. అవునండి. మనకంటూ ఒక పర్సన్ ఉండాలి. మనమే తన ప్రపంచమై ఉండాలి. మన కోసం ఏదైనా వాడికి ఏం ప్రపంచం ఉండకూడదు, అన్ని మీ గురించే చూసుకోవాలి. ఉండాలి. రక్క తినాలి వాడు, అంతేగా? అలా ఏం కాదు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ ఇస్ లవ్. లవ్ ఇస్ లవ్ అని తెలుసు అండి. అది ఏంటి ఒపీనియన్ ఏంటి? లవ్ మీద చాలా మంచి ఒపీనియన్ ఉందండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే. సో నేను ఒక సీన్ అయితే చేస్తా, మీరు నాకు ప్రపోజ్ చేయండి. సినిమా షూట్ అనుకుందాం, అయితే నేను ఎలా రెస్పాండ్ అవుతాను చూద్దాం. సో నా పేరు సాయి చరణ్ అండి, యాంకర్. మాది కర్నూలు పక్కన నంద్యాల. మీకు డీటెయిల్స్ చెప్తున్నా. ఒక 3 movies లో చేస్తున్నాను. ఓకే. సో చెప్పండి. సాయి, బోలోజీ. నిన్న ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. నువ్వేమనుకుంటావనని కొంచెం ఫియర్ ఉంది. మనకు సిగ్గులే చెప్పేయచ్చు. నీ కేరింగ్ ఇప్పుడు ఎంత బాగుందంటే ఫ్యూచర్ లో నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నాకు అర్థమవుతుంది. లైఫ్ లాంగ్ నాతో ఉంటావా? ఎందుకు నా లైఫ్ లో నేను ఉండకూడదా? నీతోనే ఉండాలా? నీతో ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. అంటే నేను ఉన్నానన్నమాట. ఐ లవ్ యూ సాయి. అమ్మా, ఈ ఒక్క మాటకి బ్రహ్మోత్సవం సినిమా చూసినారా మీరు? దాంట్లో కాజల్ ఒక మాట అంటారు, అబ్బాయిలకు ఒక హగ్గు ఒక ముద్దు. చాలా బాబోయ్ పడి ఉంటారు అలా. నిజమే అండి. అసలు అమ్మాయిల వల్ల ఎందుకు ఇన్ని యుద్ధాలు జరిగినాయి అప్పుడు గానీ ఇప్పుడు గానీ? ఎందుకంటే అమ్మాయిలు అందం, అమ్మాయిలు బ్యూటీగా ఉంటారు కాబట్టి. అమ్మాయిల మనసు కూడా చాలా సున్నితమైనది. అంటే అబ్బాయిలు వేస్ట్ కాదు, ఎందుకు పనికిరారనే కదా మీ అర్థం. నిజమే. నిజమేనా? మా మగవాళ్ళకు కూడా ఒక సంఘం ఉందండి, మగజాతి ఆనిముత్యాలని. ఆడవాళ్ళకి కూడా ఉంది. అమ్మో వద్దులే, మీకు దండం, ఆడవాళ్ళ సంఘాలకే దండం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు జరిగిన మీ కెరీర్ 1 year నుంచి సో సూపర్ రా, ఇది నా లైఫ్ కు ఇది చాలరా అనే మూమెంట్ ఏదైనా చూసారా మీరు? చూసానండి. సీరియల్ ఎప్పుడైతే సీరియల్ కూడా చేసావా? సీరియల్స్ కూడా చేశానండి. జీ తెలుగు ముక్కుపుడక సీరియల్ చేశాను, హీరోకి పిఏ క్యారెక్టర్. అండ్ ఎటో వెళ్ళిపోయిన మనసు సీరియల్ చేశాను. స్టార్ మాలో సీరియల్ రావాలంటే చాలా లక్ ఉండాలండి. అంతా ఛానల్స్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఎప్పుడైతే స్టార్ మాలో సీరియల్ నువ్వు ఈ క్యారెక్టర్ ఓకే అయ్యావమ్మన్నారో అప్పుడు చాలా హ్యాపీ నేను. అలాగే నెక్స్ట్ నేను బిగ్ బాస్ కూడా వెళ్ళాలి. అప్పుడు ఇంకా ఎందుకు బిగ్ బాస్? అంటే ఎవరైనా చూసి బిగ్ బాస్ కి వెళ్ళాలి? ఎవరైనా చూసి కాదు, బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచే చూస్తున్నాం కదా. సో అలాగే ఇంట్రెస్ట్ పెరిగింది. 1 నుంచి చూస్తున్నాను. మీది కష్టాలు చెప్పుకోవడానికి బిగ్ బాస్ కి వెళ్దాం అనుకుంటున్నాను. అవును. ట్రై చేస్తున్నానండి. ఇంక ఈ ట్రై చెయ్యాలి. ఎవరన్నా అడిగారా? అంటే ఇంకా అడగలేదు, అడుగుతాను.
ఎవరిని అడుగుతారు? తెలిసిన వాళ్ళు. సో మీరు బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. మీరు విన్నర్ కావాలని కూడా కోరుకుంటున్నాను. Thank you. ఆ ప్రైజ్ మనీలో సగం మాకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. Okay. ఇస్తారా? తప్పకుండా. అన్ని అబద్ధాలే. అసలు ఇస్తారు, నిజం చెప్పండి. నిజంగా ఇస్తానండి. నిజంగా నేనైతే ఇస్తాను. మీరైతే ఇస్తారా? థ్యాంక్ యూ అండి. ఒక కారు కొనుక్కుంటాను. ఓకే నాగార్జున గారికి ఏం చెప్తారా నీకు చూస్తే? సార్, నన్ను కూడా వచ్చేసి మీ బిగ్ బాస్ కి నన్ను తీసుకెళ్ళండి. ఒకసారి ఇవ్వండి సార్, పాపం ఎక్సైట్మెంట్ ఉన్నారు. మొన్న వచ్చిన ఒక స్వప్న చౌదరి అడిగింది, మన దివ్య శ్రీ అడుగుతుంది. ఒకసారి ఛాన్స్ ఇచ్చేయండి, పోయేదేమో. ఇవ్వండి సార్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. బిగ్ బాస్ సీజన్ 9 వరకు, సారీ 8 వరకు మీ బెస్ట్ సీజన్ ఏంటి? ఫేవరెట్? హీట్ నండి, నాకు బాగా నచ్చింది. 8 నచ్చిందా? ఏం నచ్చింది 8 లో? 8 లో అందరు పర్ఫార్మెన్స్, నిఖిల్ మాత్రం సూపర్. నిఖిల్? నాకు నిఖిల్ అంటేనే ఇష్టం. నిఖిల్, పృథ్వీ వీళ్ళ ఫ్రెండ్షిప్ నాకు చాలా బాగా నచ్చింది. సోనియా నచ్చలేదు. సోనియా విలన్ గా అందరికి పాపం. అవును, ఎందుకండి అలా? ఆమె మాట తీరలా ఉంటుంది. ఓకే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అన్నారు పూర్వం. నిఖిల్ ఈస్ ద బెస్ట్. అండ్ 9 లో మాత్రము దివ్యశ్రీ అని పేరు వినాలని మనస్ఫూర్తిగా ఆ పక్కింటి ఆంటీని కోరుకుంటున్నా. అండ్ ఏం చెప్తారు ఇన్ని రోజుల ఇండస్ట్రీ మీ కెరియర్ లో, 1 year ఇండస్ట్రీ కెరియర్ లో ఏం చెప్తారు? ఒక్క 1 word లో చెప్పమంటే. ఇండస్ట్రీ ఈస్ ద మెయిన్ పిల్లర్ అండి. అక్కడ దాకా రావాలంటే మెట్టు స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, అంతే. దివ్య గారు, మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు పడుకొని? నేను 7 కి. 7 కి లేస్తారు, జిమ్ కి వెళ్తారు. ఆహా. సో స్టేటస్ కూడా చూసాను మీది, చాలా హార్డ్ వర్క్, అలా పెరిగెడుతున్నారు. ఇంత స్టామినా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? బై బర్త్ వస్తుంది. చిన్నప్పటి నుంచి వచ్చిందా? మీరు మమ్మీ కూతురా డాడీ కూతురా? డాడీ కూతురు. డాడీ కూతురు. ఓకే, మీ డాడీ కూడా మీలానే ఉంటారా? ఆహా. మొండినా? నువ్వు మొండి కదా? అవును, చాలా. ఎందుకు ఇంత మొండితనం? అంటే లాస్ట్ చిన్న పిల్లని కాబట్టి, సో అల్లరి పిల్లని. ఓకే, ఎంతమంది మీ ఫ్యామిలీ? అన్నయ్య, నేను. మీ అన్నయ్య ఏం చేస్తారు? జాబ్? అన్నయ్య జాబ్ చేస్తారు. ఏం జాబ్? ఐసిఐసిఐ బ్యాంక్ లో చేస్తారు. ఐసిఐస్ మన గచ్చిపోలిలో? ఖైరతాబాద్. హైదరాబాద్. చార్టర్డ్ అకౌంటా? ఆహా, లేదు, కార్ లోన్స్. కార్ లోన్స్. మా ఛానల్ నుంచి మీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ మీరు యూ. చేసేవి కూడా ఫ్యూచర్ లో మంచిగా కావాలని కోరుకుంటున్నాను. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా ఛానల్? నేనైతే ఏం చెప్పాలనుకోవట్లేదు. నేను నవ్వుతేనే చాలా బాగున్నారు. ఓకే, అండ్ అప్కమింగ్ వచ్చే ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు కానివచ్చు, అబ్బాయిలు కానివచ్చు, ఏం చెప్తారు? మీరు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, లేకపోతే రావద్దు, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పద్మ విభూషణ్ బాసులకే బాసు మన చిరంజీవి గారిని చూస్తే ఏం గుర్తుకొస్తుంది? మ్మ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆయన సినిమాలు ఎక్కువ ఏం చూసారు మీరు? చాలా ఉన్నాయండి. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, యాటిట్యూడ్ కూడా బాగుంటది. సో ఇంకొకటి బాలయ్య బాబు గారు, గాడ్ ఆఫ్ మాస్. భయం అండి బాలయ్య సార్ అంటే. ఏదన్నా ఎలా చెప్పగలరా? జై బాలయ్య, అంతే. జై బాలయ్య. వెంకటేష్ గారు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా బాగుందండి. కొరికేస్తా నిన్ను చిన్న బాబు బాగా నచ్చింటున్నారు. బాగున్నాడు. వెంకటేష్ గారిని మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సంక్రాంతి సినిమా చూసాం, అది చూస్తూ పెరిగా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనపడింది మీకు? తేడా ఏం లేదండి, అంతే ఫిట్ గా ఉన్నారు. సార్ మాత్రం ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీ బిగ్ బాస్ కింగ్, నాగార్జున కింగ్ మన్మధుడు, అందమైన పామలు. నాగార్జున గారితో మీరు ఇది బిగ్ బాస్ సెట్ అనుకోండి, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున షేక్ హ్యాండ్ ఇస్తారు కదా, అప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేనైతే కళ్ళు తిరిగి పడిపోతాను కూడా. గేమ్ ఆడతారు చెప్పండి. సార్ చూడగలనే, సార్ అంతా హైట్ ఉంటారు, సార్ చూడగలనే నేను లవ్ యూ చెప్పేస్తా, ఇంకా అంతే. ఈ పేరు చెప్తే మన 2 తెలుగు రాష్ట్రాలు కాదు, తెలుగువాడు ఎక్కడున్నా అది చెయ్యి ఎక్కడికో వెళ్ళిపోద్ది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ఆయన సీఎం. పేరు మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఇంకా అంత గాడ్ లాగా. బాగా ఇష్టమా? బాగా ఇష్టం. అండ్ మా బాబు, మా చరణ్ బాబు గేమ్ చేంజర్. చెర్రీ పండు. ఎప్పుడైనా చూసారా మీ చరణ్ గారు? లేదండి, ఇప్పుడు చూడలేదా? లేదు, మిస్ అయింది. గేమ్ చేంజర్ లో మిస్ అయింది. ఇప్పుడు RC16 లో కూడా మిస్ అయింది క్యారెక్టర్. ఓకే, బుష్ బాబు. అదే కొన్ని ఫేస్ చేశాను కదా. ఓకే, దానివల్ల వస్తుందిలేండి. బుజ్జిబాబు సార్ ఇక్కడ పార్క్ లో జాయిన్ వస్తాడు, నేను చెప్తాలేండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ కానివచ్చు? చాలా బాగా నచ్చిందండి, కానీ పబ్లిక్ రెస్పాన్స్ ఎందుకు అలా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. అంటే సినిమాని పైరసీ చేశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పైరసీ ఏం లేదండి, సో బయట జరిగేదే కదా అక్కడ చూపించారు. నాకైతే బాగా నచ్చింది. కాకపోతే
తనే ఒక 3 క్యారెక్టర్స్ చేశారు కదా, 3 క్యారెక్టర్స్ లో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? కలెక్టర్ గా చేసింది. ఓకే, అలా కత్తి పట్టుకొని బాగా నచ్చిందా? బాగా నచ్చింది. మన మహేష్ గారు, హ్యాండ్సమ్ మిల్కీ బాయ్, ప్రభాస్ అన్న, టాల్ పర్సన్, ఆయన ముందర మీరు నిలబడితే ఆయన. అతను కాళ్ళు అంత కూడా ఉండను. అండ్ అల్లు అర్జున్ గారు, బన్నీ ఇస్ ద బన్నీ. ఏదైనా సినిమా చూసారా అయింది? చూస్తాను, సాంగ్స్ వింటూ ఉంటాను. అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ వేశారు, పుష్ప. మీ లైలా హీరో విశ్వసేన్ గారు కూడా. ఆ పుష్ప మూవీ చూస్తే నాకు నైట్ కూడా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, నైట్ అంతా కల్లోకి అదే వచ్చేసిందండి. అసలు అతను స్ట్రగుల్స్, అప్పాలో లేడీ గెటప్ చాలా మెచ్చుకోవాలి బన్నీ సార్. ఓకే, మీరు చాలా నెమ్మదిగా చాలా స్లోగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత స్లో? నేను ఇంతే అండి, షూటింగ్ లో కూడా అంతే ఉంటారా? ఇలాగే ఉంటా. ఇలానే ఉంటారా? ఇలాగే ఉంటా. రఫ్ క్యారెక్టర్ వస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు చేస్తాను, చేస్తారు క్యారెక్టర్ తగ్గట్టు చేస్తాను. అంటే మీ లైఫ్ వేరు, ఇక్కడ రఫ్ క్యారెక్టర్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఇంకా రాలేదు, ఇప్పటి వరకు రాలేదు, అన్ని స్లో అన్ని స్లో, స్లో స్లో. సెంటిమెంట్ స్లో. సో దివ్యశ్రీ గారు, సో హ్యాట్స్ ఆఫ్ మీకు. 1 year లో చాలా మూవీ చేశారు, Thank serial you చేశారు. సో నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో ఇదే ఇంటర్వ్యూకి ఇదే ఆఫీస్ లో మమ్మల్ని ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. Thank you. సో బిగ్ బాస్ కూడా నా సపోర్ట్ మీకు ఉంటుంది, మీరు బిగ్ బాస్ కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన దివ్యశ్రీ కెరియర్ ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఎలా సినిమాలు చేస్తుంది ఏంటి అనేది చాలా క్లారిటీతో ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. సో దివ్యశ్రీ గారిని మనం సపోర్ట్ చేయాలి, అంటే అప్కమింగ్ వచ్చిన అమ్మాయిల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేద్దామని, హీరోయిన్ చేద్దామని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో తప్పుడు దారి తొక్కకుండా మంచి వేలో పోవాల్సిన అమ్మాయిని మనం సపోర్ట్ చేయాలి, ఇంకా తెలుగు స్థాయిని పెంచాలి. అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు బేబీ ఈవెంట్ లో, అమ్మాయిలు రండి, తెలుగు అమ్మాయిలు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మన తెలుగు వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇప్పటి కాలంలో చాలా మంది తెలుగు హీరోయిన్స్ గా మనకు అవకాశం ఇస్తున్నాం. సో దివ్యశ్రీ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe Cineflex India. Please subscribe to Cineflix India. Thank you.